హలో! నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత ఆకల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఒక స్పాంజ్‌ని ఊహించుకోండి. ఓకే. విజువలైజేషన్‌లో జస్ట్ ఊహించుకోండి. ఒక స్పాంజ్ ఒక మంట దగ్గరగా పెట్టారు. అదేమవుతుంది ఫస్ట్‌గా దానికి కొంచెం వేడి తగులుతుంటుంది. వేడి తగులుతుంటుంది. ఇంకా కొంచెం దగ్గరికి, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ కొన్ని రోజుల తర్వాత ఆ స్పాంజ్‌కి మంట అంటుకొని తనంతట తాను మొత్తం కాలిపోతుంది. జస్ట్ ఇమాజిన్ దిస్ సిట్యుయేషన్. ఇది ఎందుకు అంటున్నానంటే, 'ద స్పాంజ్ అండ్ ద ఫైర్' స్టోరీలో ఎందుకు చెప్తారు ఇది అంటే, మనకు తెలుసు. చాలామంది మన చుట్టుపక్కల రిలేషన్‌షిప్స్‌లో స్పాంజ్ లాగా అన్నింటిని వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఎనర్జీస్‌ని మనం రిఫ్లెక్ట్ చేయాలి. అంటే తిరిగి సమాధానం చెప్పే రిలేషన్‌షిప్స్ కొన్ని ఉంటాయి. కొన్ని రిలేషన్‌షిప్స్‌లో కామ్‌గా ఉండాలి. కానీ ఈ స్పాంజ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే అన్నీ అబ్జార్బ్ చేసుకుంటారు. ఎవరైనా తిట్టారా? తీసుకో. ఎవరైనా క్రిటిసైజ్ చేసారా? తీసుకో. ఎవరైనా పొగిడారా? తీసుకో. ఎవరైనా కొట్టారా? తీసుకో. ఎవరైనా నిన్ను బూతులు తిట్టారా? తీసుకో. ప్రతి దానికి కూడాని ఓన్లీ ఓర్పు మాత్రమే పేషెన్స్ మాత్రమే చూజ్ చేసుకున్నటువంటి పర్సన్స్ ఎలా ఉంటారో తెలుసా అండి? తనని తాను లోపల కాల్చుకున్నట్టే. రైట్? ఎందుకనంటే అది పేషెన్స్ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ కిల్లింగ్ యూ ఇన్‌సైడ్. సో, ఇంత స్పాంజ్ పర్సన్ లాగా ఇంతలా మాత్రం రిలేషన్‌షిప్స్‌లో అవ్వకండి. బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ నాట్ బి హ్యాపీ కదా! పోనీ హ్యాపీగా ఉన్నామంటే ఓకే. కానీ లోపల మనం కాలిపోయిన తర్వాత మనం వేరే వాళ్ళకి ఇచ్చేదేంటి వెలుగు? స్పాంజ్ కంప్లీట్‌గా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఫైర్ మొత్తం కాలిపోవడమే తప్ప ఇంకెవ్వరికీ లైట్ ఇవ్వలేదు. యెస్ ఆర్ నో? సో, ప్లీజ్ డోంట్ బికమ్ లైక్ ఎ స్పాంజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ప్లీజ్ నెవర్ బీ ఇన్ ద విక్టిమ్ రోల్. ఎప్పుడు కూడా ఆ విక్టిమ్ రోల్‌లో ఉండకండి. రైట్? మీకు నా కౌన్సెలింగ్ సెషన్స్ ఏమైనా ఉపయోగపడతాయి అంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.